ఏపీలో వైసీపీ సర్పంచులపై సర్కార్ కక్ష సాధింపునకు దిగింది. అమరావతిలో పంచాయతీరాజ్ ఛాంబర్ సదస్సుకు హాజరైన వైసీపీ సర్పంచులపై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రబాబుతో వేదిక పంచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సర్పంచుల ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. దాంతో తమను సస్పెండ్ చేశారనే విషయాన్ని వేదిక మీదే బహిరంగంగా చెప్పిన వైసీపీ సర్పంచులు తామే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పంచాయతీరాజ్ ఛాంబర్ సదస్సుకు హాజరైన పలువురు వైకాపా సర్పంచులను సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి ఫోన్లకైతే మెసేజ్ రావడం జరిగింది. ఏదైతే చంద్రబాబు ఏదైతే ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ ఛాంబర్ సదస్సుకు మొత్తం కూడా వివిధ పార్టీలకు చెందిన సర్పంచులు కూడా హాజరయ్యారు. అయితే వాళ్ళంతా కూడా అంటే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు, బీజేపీ, అలాగే సిపిఐ, సిపిఎం అట్లా అన్ని పక్షాలకు చెందిన సర్పంచులు కూడా హాజరయ్యి వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళు పడుతున్న కష్టాలని, అంటే దాదాపుగా సర్పంచులు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా అక్కడ ఏకరువు పెట్టిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి తమకి విధులు, హక్కులు అన్ని కూడా కోల్పోయాము, సర్పంచులకి కేవలం ఉత్సవ విగ్రహాల్లో ఉన్నారని చెప్పి కూడా అక్కడ మొత్తం కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ వైసీపీ పార్టీకి చెందిన సానుభూతి పరులు ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళారన్న విషయం తెలుసుకున్న వైకాపా అధిష్టానం వాళ్ళందరూ కూడా మెసేజ్లు పంపడం జరిగింది. ఏదైతే సంవత్సరం ఉండగానే మెసేజ్లు పంపడం జరిగింది. ఆ మెసేజ్లు సంబంధించి ఒక్కసారిగా అక్కడ రావడంతో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీ నుంచి తొలగించామని కూడా చెప్పడం జరిగింది. అయితే వారందరినీ కూడా చంద్రబాబు అప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినారు. అందరినీ కూడా టీడీపీలోకి నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు ఆహ్వానించడం కూడా జరిగింది. దీంతో ఒకసారిగా సర్పంచులు కొంత ఉత్సాహం కూడా నెలకొంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఈ సర్పంచుల హక్కుల్ని కాలరాస్తున్న ఈ వైకాపా ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలంటూ కూడా పలువురు సర్పంచులు కూడా అక్కడ తేడతెల్లం చేయడం కూడా జరిగింది. తమ సస్పెండ్ చేసిన విషయాన్ని వేదిక మీద బహిరంగంగా చెప్పి తామే పార్టీకి రాజీనామా చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్పడంతో ఒకసారిగా మేమే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళు ముక్తగా ఉండడంతో అక్కడి నుంచే మేము వైఎస్ఆర్ పార్టీ వీడిపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. దీంతో చంద్రబాబు ఎవరైతే సర్పంచులు రాజీనామా చేస్తామని చెప్పారో వాళ్ళందరూ కూడా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.